దేవుని గణపరచాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 95వ అధ్యాయము మొదటి వచనం చదువుకుంటూ వస్తే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. సంతోషగానం ఎవరిని బట్టి? మన రక్షణ దుర్గమును బట్టి. ఎవరంట ఆయన? ఎందుకైనాను ఆయన కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలి? మనం ఎందుకు ఆయన ఆరాధించాలి? ఎందుకు మనం ఆయన మహిమపరచాలంటే ఆయన మన సృష్టికర్త, అంతేకాదు ఆయన మన రక్షణ దుర్గమైన దేవుడు. ఆయన మన యొక్క రక్షణ దుర్గమైన దేవుడు, అంటే మనం రక్షించడానికి దుర్గమైనటువంటి దేవుడు. మన తాగు చోట ఆయనే మన రక్షణ దుర్గం. అందుకే మనం దేవుణ్ణి స్తుతించాలి. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయడము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము. ఎట్లా రావాలి దేవుని సన్నిధికి? కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి రావాలి. కృతజ్ఞత లేని వారు పశుప్రాయులు. కృతజ్ఞత లేని వారు పశుప్రాయులు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి. అంటే దేవుడు మనకు చేసిన ప్రతి మేలుని బట్టి, దేవుడు మనకిచ్చిన ప్రతి ఈవిని బట్టి, దేవుడు మనకి చూపినటువంటి ప్రతి సహాయాన్ని బట్టి, దేవుడు మనకు చూపిన ప్రతి కరుణను బట్టి మనం కృతజ్ఞత అర్పణలు చెల్లించు వారముగా దేవుని సన్నిధికి రావాలి. కృతజ్ఞతార్పణముగా ఆయన సన్నిధికి మనం రావాలి. కృతజ్ఞులముగా రావాలి. ఆయనను స్తుతించు మనము ఆయన సృష్టించినటువంటి సృష్టి అయి ఉన్నాం. అందుకే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవా, నన్ను సృష్టించిన మానవునిగా ఈ లోకంలో నిన్ను ఆరాధించడానికి నన్ను సృష్టించుకున్నావు. నీ మహిమ కొరకే నన్ను సృజించినావు. అందుకే బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ప్రభు అంటున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు అంటున్నాడు. ఎందుకు సృష్టించాడట మనల్ని? ఎందుకు సృష్టించినాడు మనల్ని? ఆయన తన మహిమ నిమిత్తము, అంటే ఆయనకు మహిమ కావాలని, ఆయనకు మహిమ తీసుకురావడానికి, లేక ఆయనను మనము మహిమపరచడానికి ఆయన మనలను సృష్టించినటువంటి దేవుడు. ఆయన మన సృష్టికర్త. ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆయనను ఘనపరచడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనకు మహిమను మనం చెల్లించడానికి ఆయన మనం సృష్టించాడు. అందుకే నా మహిమ నిమిత్తము సృజించిన నా జనులు అన్నాడు. ఎవరు మహిమ నిమిత్తం సృజించబడ్డా? మనం ఆయన మహిమ నిమిత్తం మనం సృజించబడ్డాం. కాబట్టి మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం స్తుతించాలి, అంటే ఆరాధించాలి, ఘనపరచాలి. కనుక కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేదము. ఏం పాడుతూ చేయాలట? కీర్తనలు పాడుతూ ఆయన సన్నిధిలో సంతోషగానము చేద్దాం. కీర్తనలు పాడుతూ సంతోషగానము. కీర్తనలు పాడేటప్పుడు వారు ఆరాధనలో పాల్పొందేవారు. దేవుని పిల్లలైన వారు కీర్తనలు పాడేటప్పుడు వారు ఎట్లా ఆరాధించాలంటే కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయాలా. అంటే కీర్తనలు పాడేటప్పుడు రారు. కీర్తనలు పాటలు అయిపోయిన తర్వాత, ప్రసంగం మొదలైన తర్వాత కొంతమంది వస్తారు, ప్రసంగం మధ్యలో కొంతమంది వస్తారు, ప్రసంగం తర్వాత కూడా కొంతమంది వస్తారు, చివరిగా రొట్టె విరిచే సమయంలో కూడా కొంతమంది వస్తారు, మరి కొంతమంది ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా వస్తారు. ఇదేనా దేవుని మహిమపరిచే వాళ్ళు? ఇట్లా వస్తే దేవుని మహిమ పరుస్తామా? మనం దేవుని మహిమ పరచలేము. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మనము ఆయనను మహిమపరచు నిమిత్తము
ఆయన మనము సృష్టించినాడు. ఆయనను మనం మహిమ పరచు నిమిత్తం సృష్టించుకున్నాడు. అందుకే మనం ఆయన్ను స్తుతించాలి, ఆయనకు సాగిలపడాలి, ఆయనకు నమస్కరించాలి, ఆయన ఎదుట మోకరించాలి. 5వ వచనంలో 4వ వచనంలో భూమ్యాగాధ 3వ వచనం యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఎవరంటే మహాత్యము గల మహారాజు. మహాత్యము గల ఆయన మన సృష్టికర్త, మన సృష్టికర్త ఆయన కనుక సృజించాలి, ఆయన్ను మహిమపరచాలి, ఆయనను ఆరాధించాలి. కాబట్టి అదే 96వ కీర్తన 9వ వచనంలో చదివితే పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. నమస్కారం చేయాలట, ఆయన దగ్గర మనం నమస్కారం చేద్దాం రండి అంటున్నాడు. ఏమి ధరించుకొని చేయాలంట దేవునికి నమస్కారం? పరిశుద్ధ అలంకారణ ధరించుకొని ఆయనకు నమస్కారం చేయదము. ఏం ధరించుకోవాలి? పరిశుద్ధ అలంకరణ. పరిశుద్ధ అలంకరణ అంటే ఇది బ్యాహమైనటువంటి అలంకరణ కాదు. పరిశుద్ధ అలంకరణ అంటే బ్యాహమైన అలంకరణ కాదు. చాలా మంది బ్యాహ అలంకరణ అలంకరించుకొని మందిరాలకు వస్తూ ఉంటారు. బంగారు, వెండి, వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి వస్తువును మీద ధరించుకొని మందిరానికి వస్తుంటారు. అది కాదు పరిశుద్ధ అలంకరణ. పరిశుద్ధ అలంకరణ అంటే పై వస్తువులు కాదు, బ్యాహమైన అలంకార రూపకమైన వస్తువులు కాదు ధరించాల్సింది. చాలా మంది మందిరాలకు వెళ్తా ఉన్నప్పుడు ఏవేవో అలంకరణలు చేస్తూనే ఉంటారు. అలంకార పూర్వకంగా అంటే వెలపటి అలంకారాన్ని అలంకరించుకుని వస్తూ ఉంటారు. కానీ దాన్ని ప్రభు అడగడం లేదు. వెలపటి అలంకారాన్ని అలంకరించుకుని ఆరాధించమని ఆయన చెప్పడం లేదు. కానీ ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధ అలంకరణ అంటున్నాడు. పరిశుద్ధ అలంకరణ అంటే అది బ్యాహమైన అలంకరణ కాదు, అది అంతర్య అలంకరణ. ఏమలంకరణ? అది అంతర్య అలంకరణ. ఈ అంతర్య అలంకరణ కలిగి దేవుని మనం స్తుతించాలి. అంతర్య అలంకరణ కలిగి దేవుని మనం ఆరాధించాలి, మహిమపరచాలి. బ్యాహాలంకరణ కాదు. నువ్వు పైన నక్లెస్లు, బుట్టాలు, పట్టాలు ఏవేవో చేసుకుని వచ్చి ఆరాధించేది కాదు ఆయన అడిగేది. అవి వేసుకోవడం తప్ప అంటే బైబిల్ అంటుంది, తప్పే అంటుంది. చాలా మందికి అది నచ్చదు. అట్లా చెప్తే చాలా మందికి ఎట్లా అంటే నచ్చదు. బైబిల్ ఎక్కడ దాని విషయంలో బైబిల్ రాజీ పడటం లేదు. ప్రభువే చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు వారు చేసిన అతిక్రమాన్ని బట్టి. మొట్టమొదట దేవుడు ఈ వస్తువులన్నిటినీ దేవుడు అలంకరణ రూపకంగా, దేహ అలంకరణ రూపకంగా ఇచ్చినాడు, కాదనడానికి లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు? మోషే నిర్గమకాండం చదువుతా వస్తా ఉంటే, నిర్గమకాండం 32వ అధ్యాయం 33, 34 చదువుతా వస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. 32వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేసినారు ఇశ్రాయేలు ప్రజలు అంటే, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రాత్రులు 40 పగులు అక్కడ ఉన్నప్పుడు మోషే రాలేదు. మోషే అన్నవాడు ఏమైనాడో ఏమి లేదు, మా ముందు నడవడానికి ఒక దేవత కావాలని అహరోను వారు బిల్లు పెట్టినప్పుడు, అహరోను వారు బాధ పెట్టినప్పుడు అహరోను ఏం చేసినాడు? మీ మీద ఉన్న మీ భార్యల మీద, మీ పిల్లల మీద, మీ మీద ఉన్నటువంటి బంగారు వస్తువులన్నిటిని తీసుకుంటాడు అన్నాడు. తీసుకుని వచ్చినాడు, కరిగించినాడు, దూడం చేసినాడు. దూడం చేసి ఐగుప్తులో నుండి మనల్ని విడిపించుకొని వచ్చిన దేవుడు ఇదే అని ఆ దూడను ఆరాధించినాడు. దేవుడికి బహు కోపం వచ్చింది. మోసే అన్నాడు, మోసే నీ ప్రజలు చూడి చెడిపోయినారు అన్నాడు. మోసే చూస్తే ప్రజలు చెడిపోయినారు. ఆ రాతి పలకలు, పదాజ్ఞాల పలకలు ఇసిరి పాడేస్తే అవి పగిలిపోయాయి. తర్వాత వారి బంగారంతా కూడా వారికి అలంకరణ, దేహ అలంకరణకు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి ఆ బంగారం అంతటిని వారు ఏం చేశారు? దూడని చేసి, ఆ దూడని చేసి, కరిగించి దూడని చేసి ఆ దూడనే దేవుడని ఆరాధించినారు. అందుకే దేవుని కోపం వచ్చి ఏం చేసినాడు తెలుసా? మీ మీద ఏ బంగారు
పోగైనను ఉండకూడదు. వాటన్నిటిని మీరు తీసివేస్తాను, నేను మీ వెంట వస్తాను, లేకపోతే మిమ్మల్ని సంహరిస్తాను అని 33వ అధ్యాయంలో, నిర్గమకాండ 33వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినాడు. వారందరూ బంగారం అంతటిని ఏం చేసినారు? తీసివేసినారు. ఆ రోజు నుండి బంగారు ప్రస్తావన ఎక్కడ జరగలేదు. అందుకే కీర్తన 106వ కీర్తనలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, వారికి మహిమాస్పదముగా ఇచ్చిన దానిని వారు గట్టి వేసే ఎద్దు రూపానికి మార్చి అంటున్నారు. దేనికి మార్చినారు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు బంగారమును వారి యొక్క దేహాలంకరణ కొరకిస్తే, వారి యొక్క మహిమాస్పదము కొరకిస్తే, అంటే దేహ మహిమాస్పదం కొరకిస్తే వారు ఏం చేసినారు? గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చినారు. ఆ గడ్డి మేసే ఎద్దు రూపానికి ఆ బంగారు పోగులను వాటిని మార్చడమే కాకుండా ఆ గడ్డి మేసే ఎద్దును యెహోవాకు పోల్చినారు. ఎక్కడ ఎవరికి పోల్చినారు? గడ్డి మేసే ఎద్దును యెహోవాకు పోల్చినారు. ఇదే మనల్ని ఐగుప్తులో నుండి విడిపించుకొచ్చిన దేవుడు అన్నారు. విడిపించుకొచ్చింది ఎవరు? యెహోవా. ఐగుప్తులో నుండి వాళ్ళు విడిపించుకొచ్చింది ఎవరు? యెహోవా. అయితే ఇదే మనం ఐగుప్తులో నుండి విడిపించుకొచ్చింది అన్నప్పుడు ఆ దూడకి ఎవరు పేరు పెట్టినట్టు? అక్కడ యెహోవా పేరు పెట్టినట్లు. మరి యెహోవా పేరు పెట్టినారు. యెహోవా సంతోషించవచ్చు కదా, ఆనందించవచ్చు కదా. ఏదో నేను కనబడకపోయినా నా పేరు మీద దూడని చేసి ఆరాధిస్తున్నారు, నా ప్రజలని సంతోషించవచ్చు కదా, ఆనందించవచ్చు కదా. ఆయన కోపం వచ్చింది, ప్రజలను నాశనం చేస్తారు, అంటే ప్రజల మీదకి శిక్షను పంపించున్నారు. ప్రయాణంలో వెళ్తా ఉన్నప్పుడు మోషే నువ్వు మా ఇంట రావాలంటే నేను రాను, మీ ఇంట అన్నాడు. నిర్గమకాండ 33వ అధ్యాయంలో, నేను మీ ఇంట రాను, ఈ ప్రజలు లోబడనోళ్ళని ప్రజలు అన్నాడు. వాళ్ళ మీద ఉన్న బంగారం అంతా తీసేయమను, అప్పుడు నేను మీ ఇంట వస్తాను, లేకపోతే మీ ఇంట వచ్చినా మిమ్మల్ని సంహరిస్తాను అన్నాడు. తీసేసినారట. ఎందుకు? గడ్డి వేసే ఎద్దు రూపానికి మార్చారు కనుక. గడ్డి వేసే ఎద్దు రూపానికి మార్చారు కాబట్టి. గడ్డి వేసే ఎద్దు రూపానికి బంగారం మార్చడం అట్టుంచండి. ఆ గడ్డి వేసే ఎద్దు రూపానికి మార్చిన బంగారు దూడకి యెహోవా నామమును లింకు చేసిన మన దేవుడు ఇదే అని. కాబట్టి ఈ దేహ సౌందర్యాన్ని దేవుడు కోరుకోవడం లేదు. అలంకారమైనటువంటి అంతర్య అలంకారాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే పరిశుద్ధ అలంకరణతో ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. పరిశుద్ధ అలంకరణ అంటే ఏంటి? నీతి, పరిశుద్ధత, యథార్థత, ఇవి నిష్కపటమైన మనసు, మోసము లేని మనసు, ఇవి పరిశుద్ధ అలంకరణ. ఇలాంటివి మనం అలంకరించుకొని దేవుని ఏం చేయాలా? ఆరాధించాలా. దేవుని ఏం చేయాలా? మహిమపరచాలి. తిరుగుబాటు మనసులో ఉంటే అది అలంకరణ అనబడదు. కపటం ఉంటే అలంకరణ అనబడదు. దోషము లేని మనసు, నిర్దోషమైన మనసు, కపటము లేని మనసు, కుయుక్తి లేని మనసు, ఈర్ష్య లేని మనసు, పగ లేని మనసు, ద్వేషం లేని మనసు, అట్టి వాటిని అలంకరణగా మనము ధరించి దేవుని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి వాటిని మనం అలంకరించి దేవుని ఆరాధించాలి. అది పరిశుద్ధమైన అలంకరణ. లోపల హృదయ అలంకరణ. అది హృదయ అలంకరణ. హృదయాన్ని దేంతో అలంకరించుకుంటున్నావు నువ్వు? పైనేమో బంగారు బూటకాలతో కుట్లతో అలంకరించుకుంటున్నావు, కానీ నీ హృదయాన్ని దేంతో అలంకరించుకుంటున్నావు అంటే పెద్ద మాటలతో, బూతు మాటలతో. తల్లి అంటే లెక్కలేదు, తండ్రి అంటే లెక్కలేదు, కుమారులు అంటే లెక్కలేదు, బిడ్డలు అంటే లెక్కలేదు, ముసలోళ్ళు అంటే లెక్కలేదు, పిల్లలు అంటే లెక్కలేదు. మాట్లాడింది ఏం మాటలు? బూతులు, పనికి మాలిన మాటలు, నీతి లేని మాటలు. ఇవన్నీ మనలో ఉంటే అది పరిశుద్ధ అలంకరణ కాదు అని బైబిల్ గ్రంథంలో సెలవిస్తా ఉంది. ఇవన్నీ మనలో ఉంటే ఏం కాదు? పరిశుద్ధ అలంకరణ కాదు. ఇవన్నీ మనలో లేనప్పుడే తల్లిదండ్రులను సన్మానించే మనసు, బిడ్డలను సరిగా చూసుకునే మనసు, భార్యను సరిగా చూసుకునే మనసు, భర్తకు సరిగా లోబడే మనసు,
ఎదుటి వారిని ప్రేమించే మనసు ఈ మనలో ఉంటే అదే పరిశుద్ధ అలంకరణ. అదే ఏమిటి? పరిశుద్ధ అలంకరణ. దానికి వేరుగా ఉంటే పరిశుద్ధ అలంకరణ కానే కాదు. కాబట్టి పరిశుద్ధ అలంకరణతో ఆయనను మనం ఏం చేయాలా? ఆరాధించాలా. పైనేమో బాగుంటాం, పైనేమో బాగుంటాం, లోపలేమో చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు కదా. కాబట్టి వాటిని ఎప్పుడైతే మనం విసర్జిస్తామో, మంచి ఆలోచనలు, మంచి గుణ లక్షణాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అదే పరిశుద్ధ అలంకరణ. అదే పరిశుద్ధ అలంకరణ. అంటే పరిశుద్ధ అలంకరణతో మన సృష్టికర్త అయిన యెహోవాను మనం ఆరాధించాలి, ఆయనను మనం ఘనపరచాలి, ఆయనను మనం మహిమపరచాలి. కాబట్టి చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే 4వ వచనంలో, కీర్తన 95:4వ వచనంలో, భూమాకాశములు ఆయన చేతిలో ఉన్నాయి, పర్వతములు ఆయనే, సముద్రములు ఆయనది, ఆయన దానిని కలగజేశాడు, ఆయన హస్తములు భూమిని నిర్మించను. ఆయన మన దేవుడు. ఆయన ఎవరు? మన దేవుడు. కనుక మనము మోకరించాలి. ఆయన మన సృష్టికర్తే కాదు, మన దేవుడు. అందుకే మనం ఆయన ఆరాధించాలి. ఆయన ఎదుట మనం మోకాళ్ళు వచ్చి మోకరించాలి. ఆయన మన సృష్టికర్త, ఆయన మన దేవుడు, ఆయన మన రాజు. కాబట్టి ఆయన మనం ఘనపరచాలి. ఆయన ఎవరు? మన రాజు. చూడండి, అదే 10వ వచనం, 45వ అధ్యాయం 10వ వచనంలో కీర్తన 45:10. కీర్తన 45:10. కుమారి ఆలకించుము, ఆలోచించుము, చెవియొగ్గుము, నీ స్వజనులను, నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు, ఈ రోజు కాదు, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. చూడండి, ఈ రాజు, ఈయన మన రాజు, ఈ రాజు మన ప్రభువు, ఈ రాజు మన ప్రభు. అందుకే మనం ఆరాధించాలి. ఆయన మన రాజు. అందుకే సామెతల గ్రంథంలో ఏమని రాయబడిందంటే, రాజును యెహోవాను ఘనపరచుడి, రాజును ఘనపరచుడి, అలాగూ చేయని వారిని జోలికి వెళ్ళవద్దు అన్నాడు. ఎవరిని కనపరచాలంటే మనం? ఎవరిని కనపరచాలట? యెహోవాను ఘనపరచుడి, తర్వాత రాజును ఘనపరచుడి, అలాగూ చేయని వారి జోలికి వెళ్ళద్దు వస్తారు. అలాగూ చేయని వారి జోలికి వెళ్ళద్దు. ఎవరైతే యేసు ప్రభువును ఘనపరచరో, ఎవరైతే యేసుక్రీస్తు రాజు అంటే ఆయన మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు, ఎవరైతే రాజును ఘనపరచరో వారి జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఘనపరచని వారి జోలికి వెళ్ళొద్దు. నువ్వు మాత్రం ఘనపరచు. నువ్వు నీ రాజు అయిన, నువ్వు ఆయన ప్రజవు. కాబట్టి ఆయన మనల్ని ఏలువాడైనా, మనం ఆయన ఏలుబడిలో ఉన్నటువంటి ప్రజలు, మనం ఆయన రాజ్యరికంలో ఉన్నటువంటి ప్రజలు. ఆయన మన రాజు, ఆయన మన రాజు. అందుకే ఇక్కడ 95వ కీర్తనలో కూడా 4వ వచనంలో, 5వ వచనంలో ఏమని రాయబడింది అంటే, 5వ వచనం, 3వ వచనంలో 95:3, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఆయన ఎవరు? మహాత్యము కలిగిన మహారాజు. ఆయన మన రాజు. ఎలాంటి రాజు అంటే మహాత్యము కలిగిన మహారాజు, మహాత్యము కలిగిన మహారాజు. ఆయన మన రాజు. అందుకే మనం స్తుతించాలి, అందుకే మనం ఆయన ఆరాధించి మహిమ పరచాలి. కీర్తన 97వ కీర్తన 7వ వచనం చదువుదాం. 97వ కీర్తన 7వ వచనం. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను బట్టి వారు ఏం చేస్తున్నారు? బంగారు వెండి అన్ని తీసి కరిగించి ఒక బొమ్మని చెప్పుకున్నారు, చూడని చెప్పుకున్నారు. ఆ చెక్కిన దాన్ని బట్టి అతిశయించినారు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? చెక్కిన ఆ వ్యర్థ విగ్రహమును బట్టి అతిశయపడుచు
చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడదురు. సకల దేవతలైనప్పుడు నమస్కారం చేయను. ఎవరు చేస్తారంటే ఆయన నమస్కారం? ఆయన నమ్మిన పిల్లలు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను. దేవతలు అంటే ఎవరు తెలుసా? దేవతలు అంటే ఎవరు? దేవతలు అంటే ప్రభువుని నమ్మిన పిల్లలు. దేవతలు అనగా ప్రభువు నుండి విశ్వాసం ఉంచిన వారందరూ దేవతలు. నా వాక్యం ఎరిగిన మీరు దేవతలని చెప్తున్నాను అన్నాడు. దైవములని మీరు ఎరగరా అన్నాడు. దైవములంటే దేవతలు. దైవములు సకల దైవములు, సకల దేవతలు ఆయన ముందు ఏమైందంట? సాగిల పడతాయి. సకల దేవతలు ఆయన ముందు సాగిల పడతాయి. కాబట్టి మనం ఆయన ముందు ఏం కావాలా? సాగిల పడాలి. పిల్లరా, దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన మన సృష్టికర్త, ఆయన మన దేవుడు, ఆయన మన రాజు. అంతేకాదు ఆయన చూడండి, అదే కీర్తన 45 అధ్యాయం 10వ వచనమే మధ్యాహ్నం చదువుదాము. 45 అధ్యాయం 10వ వచనము మధ్యాహ్నం చదువుదాం. రాజన్న కథ. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఎవరంట ఆయన? నీ సౌందర్యాన్ని కోరినవాడైనా. ఏం కోరుతున్నాడు ఆయన? మన సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఏ సౌందర్యం? దేహ సౌందర్యాన్ని కాదు, దేహ సౌందర్యాన్ని కాదు ఆయన కోరేది. అంతర్య సౌందర్యాన్ని కోరుతా ఉన్నాడు. హృదయ సౌందర్యాన్ని కోరుతా ఉన్నాడు. హృదయ సౌందర్యాన్ని కోరేవాడు ఆయన. ఆయన అంతర్య సౌందర్యాన్ని కోరేవాడు. దేహ సౌందర్యం అంటే ఈ లోక సంబంధమైన సౌందర్యాన్ని కోరేవాడు కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి సౌందర్యం నటన. అందుకే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని రాయబడ్డది. ఏమంటా? ఈ లోక సంబంధమైన అందము మోసకరమైంది, ఈ లోక సంబంధమైన సౌందర్యం వ్యర్థము. చాలా మంది అందంగా ఉండాలని, సౌందర్యం ఉండాలని బ్యూటీ పార్లర్లు అవి ఇవి చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్లకి వేలు ఖర్చులు పెడతా ఉంటారు కొంతమంది. మా బంధువుల ఒక పాప బ్యూటీ పార్లర్ పెట్టిందట. చదువుకున్నది, డిగ్రీ వరకు చదివింది, ఉద్యోగం రాక బ్యూటీ పార్లర్ పెట్టుకున్నదట. ఏం చేస్తున్నావు పాప అంటే ఆ పాప అంటుంది, సార్ నేను కర్నూలు బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాను సార్ అంట. దాని నుంచి ఏమవుతుందో బాగా ఆదాయం ఉంది సార్ దాని నుండి అంటుంది. ఏం ఆదాయం ఉందట? బాగుందంట ఆదాయం బ్యూటీ పార్లర్ నుండి. అవును, కరెక్టే. పోయేవాళ్ళు అవి రాసుకోవడానికి, ఆ మేకప్ రాసుకోవడానికి వేలు ఇస్తారు కదా, కాబట్టి వాళ్ళకి ఆదాయం బాగుంటుంది. మనం క్రైస్తవులము, దేవుని పిల్లలము, ప్రభుత్వం నమ్మిన వాళ్ళం. కాబట్టి బ్యూటీ పార్లర్లు మనకు అవసరం లేదు. బ్యూటీ పార్లర్లు లోక సౌందర్యం, అది లోక అందము, అది లోకస్తులకే, మనకు కాదు. అసలు ఈ బ్యూటీ పార్లర్లు పెట్టి అనేకులను పాడు చేసేస్తున్నావమ్మా తల్లి. దాన్ని మానేసుకొని ఇంకో ఏదో వేరే పని కొడుకు ఏదన్నా ఇలా అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. అందంగా ఉండాలని ఏమేమో చేసుకుంటారు, మోసపోతారు. మోసం జరుగుతోంది. ఈ రోజుల్లో ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడడం లేదు ఆడపిల్లలు, ఎన్ని రకాలుగా ఆడపిల్లలకు ఇబ్బందులు రావడం లేదు. ఎందుకు? దేహ సౌందర్యాన్ని బట్టి, దేహమైన అందాన్ని బట్టే కదా, ఈ లోక సంబంధమైన అందాన్ని బట్టే కదా, ఈ లోక సంబంధమైన సౌందర్యాన్ని బట్టే కదా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఈ అందము మోసకరము, సౌందర్యం ఆయన కోరుతున్నాడు, సౌందర్యాన్ని కోరుతున్నాడు. కానీ ఈ లోక సౌందర్యం కాదు, ఈ లోకానికి సంబంధించిన సౌందర్యాన్ని కాదు మన రాజు కోరేది. మన రాజు మనల్ని కోరేది అంతర్య సౌందర్యాన్ని కోరుతున్నాడు. అంతర్య సౌందర్యం, అంతర్య సౌందర్యం. అంతర్య సౌందర్యం అంటే అది కడగబడిన హృదయము, క్రీస్తు రక్తము చేత కడగబడి పాప విమోచనము కలిగి ఉన్న హృదయము అంతర్య సౌందర్యము అంటే. అలాంటి హృదయముతో దేవుని ఆరాధించాలని చెప్తా ఉన్నాడు. అలాంటి హృదయంతో దేవుని స్తుతించాలి.
కాదని చెప్తాం. మన సౌందర్యం కోరుతాం. మన పిల్లల్ని ఏం కోరుతాం? మనం వాళ్ళు బాగా కోరుతాం, వాళ్ళు నీతిగా బ్రతకాలని కోరుతాం, వారు ఎవరిని మోసం చేయకుండా బ్రతకాలని కోరుకుంటాం, వాళ్ళు అపవిత్రులుగా బ్రతకూడదని కోరుకుంటాం, వాళ్ళు పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటాం. మన ప్రభువు కూడా అదే కోరుకుంటాడు. మనం న్యాయంగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు, మనం యథార్థంగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు, మనము పరిశుద్ధంగా బ్రతకాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ప్రియులారా, కాబట్టి ఆయన మన సౌందర్యం కోరిన వాడు మన రాజు. అంతర్య సౌందర్యం, అంతర్య సౌందర్యం, దేహ రూపకమైన సౌందర్యం కాదు, అంతర్య సౌందర్యం. అందుకే పరిశుద్ధ అలంకరణ చేత మీరు దేవుణ్ణి ఆరాధించండి అని రాయబడ్డారు. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే పేతురు పత్రిక 3వ అధ్యాయంలో, 1 పేతురు 3వ అధ్యాయంలో శారము విషయంలో రాయబడ్డ కొన్ని మాట. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 3వ వచనంలో చదువుతాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఇక్కడ ఆలోచించండి, జడలు అల్లుకొనుటయు. జడలు అంటే మామూలుగా మీరు వేసుకునే జడలు కాదు, అప్పుడు విచిత్రమైన జడలు అల్లుకునేవారు. అవి చిత్ర విచిత్రాలతో అల్లుకునేవారు జడలు. అలాంటి జడలుగా ఇప్పుడు అల్లుకునే జడలు గురించి కదా ఇక్కడ. జడలు అల్లుకున్నటయు, తర్వాత బంగారు నగలు, బంగారు నగలు పెట్టుకున్నటయు. బంగారు నగలు అంటే ఏంటి? ఇవన్నీ నెక్లెస్లు, కమ్మలు, బుట్టాలు, పట్టాలు, టిక్కలు, ఇవన్నీ తిక్కలు. ఇవి వస్తువులన్నీ తిక్కలే. కాబట్టి బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములను అంటే వస్త్రములు ధరించుకున్నటైన వెలుపటి అలంకారము అంటే వస్త్రములు ధరించద్దని కాదు, దాని అర్థం తగు మాత్రపు వస్త్రములను ధరించండి అని. తగు మాత్రపు వస్త్రములు ధరించండి. ఇట్టి అలంకారముగా ఉండక అంటాడు. ఇట్టి అలంకారముగా ఉండక. మరి ఎట్లా అలంకారం కావాలంట? 4వ వచనంలో చెప్తున్నాడు. 4వ వచనంలో ఏం అలంకారం? సాధువైనటువంటి అంటే సాధు గుణాన్ని అలంకరించుకోవాలి. సాధు గుణాన్ని అలంకరించుకోవాలి. తర్వాత మృదువైన మనస్సు, మృదువైన మాటలు కోపమును చల్లార్చునంట. మృదువైన మనస్సును మనం ధరించుకోవాలి. తర్వాత అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. ఏమంట? మనకు అలంకారం ఉండాల్సింది మన హృదయపు అంతరంగ స్వభావం. మన హృదయపు అంతరంగ స్వభావం మనకు అలంకారముగా ఉండాలి. దాన్ని అలంకరించుకొని మనము దేవుని ఆరాధించి మహిమ పరచాలి. హృదయంలో పాపము, హృదయంలో చెడు, హృదయంలో ఈర్ష్య, పగ ఇవన్నీ ఉంటే పరిశుద్ధత ఉంటుందా? ఉండదు. అవన్నీ లేనప్పుడే పరిశుద్ధత ఇక్కడ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ అలంకరణ చేత హృదయం అలంకరించబడుతుంది. అట్లాంటి అలంకరణ చేత దేవుని మనం స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ఆరాధించుతాం, మనము దేవుణ్ణి నమస్కరిస్తాం, మనము ఆయనకు సాగిలపడదాము, ఆయన ఎదుట మనం మోకరించుతాం. ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మన రక్షణకర్త అయిన దేవుడు, ఆయన మన రాజు, మన సౌందర్యాన్ని కోరిన వాడు. కాబట్టి మనం స్తుతిద్దాం. కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం.